ఎప్పుడైనా సరే దొండకాయ ఫ్రై చేయాలి అనుకుంటే మనం ఆ దొండకాయలు కొంచెం ఈ విధంగా ఉండాలండి, తెల్లగా ఉండాలి. కొన్ని పండు పడిపోయి ఉంటాయి కదా, అవి బాగుండదు. ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, దాని చక్రాలుగా కాకుండా సగానికి కూడా కోసుకుంటే మనకి త్వరగా అవుతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలి చూద్దాము. అట్లా దొండకాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. దాంట్లో జిగురంతా కొంచెం అలా పోయే వరకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక నాన్ స్టిక్లో ఈ పోపు సామాన్లు అంటే ఏముంటాయి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి వేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలండి. భలే మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం చక్రాల్లాగా కాకుండా ఆ సగం సగంగా కట్ చేసుకున్నటువంటి ఈ దొండకాయల్ని మనం ఇందులో వేసేస్తాం అనమాట. నీళ్ళు గీళ్ళు ఏం వేయకూడదండి. చూసారు కదా, ఇది గుండ్రం చక్రాల్లాగా చేసుకోవచ్చు. త్వరగా అవ్వాలనుకుంటే మధ్య మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ అనేది చాలా రకరకాలుగా ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న ముక్కలు చేస్తారు, చక్రాల్లాగా చేస్తారు. చక్రాలు చేసి మనం సగం సగంగా ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి. కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. తర్వాత ఇది బాగా కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. పసుపు పొడి చల్లుకోవాలి. నీళ్ళు చెమ్మాయి ఉండకూడదు. మీరు గమనించారో లేదో, ఎక్కువ ఆయిల్ వేయలేదు నేను. కొంతమంది ఎక్కువ ఆయిల్, దొండకాయలు ఫ్రై కావు అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు. అవసరం లేదు. ఇప్పుడు నాన్ స్టిక్లో నేను ఎంత ఆయిల్ వేసానో మీరు చూసారు కదా. అసలు ఆ ఆయిల్తో ఇది చాలా అంటే చాలా ఉడికిపోతుంది. ప్లస్ మీకు గట్టిగా ఉండాలి, ముక్కలు ముక్కలుగా ఉండాలంటే ఈ లిడ్ పెట్టబాకండి, మూత. లేదు అనుకుంటే ఈ మూత పెట్టినట్లయితే మీకు కొంచెం మెత్తబడుతుంది అనమాట. చూసారు కదా, కొంచెం మెత్తబడ్డాయి. పైగా దొండకాయలు కూడా మంచి లేతగా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. సో అందువల్ల ఇది చూసారు కదా, ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అది. ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టకుండా దాన్ని కొంచెం అటు ఇటు ఫ్రై చేసి, దీనికి మనకు ముఖ్యంగా ఏంటంటే ఇది చెమ్మగా ఉంటుంది కాబట్టి మనం పుట్నాల పప్పు, పల్లీల పప్పు అండ్ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, కొంచెం తెల్లగడ్డ ఇవన్నీ చేసిన పౌడర్ ఒకటి ఉంటుందండి. అది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ పొడిని ఇందులో వెయ్యాలి. చూసారు కదా, ఇదేం చేస్తుందంటే ఈ పొడి అందులో చెమ్మని తీసేస్తుంది. ప్లస్ విపరీతమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఆ తాడింపుకి, ఆ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మూతే పెట్టకూడదు, ఇట్లా కలుపుతూ ఉండాలి. అన్నంలో కలుపుకోవచ్చు, నంచుకోవచ్చు. పప్పుచారులో, పప్పులో, చారులో, ఆకుకూర పప్పులో ఇవి నంచుకోవచ్చు. అట్లా లేదనుకుంటే కనుక మనం డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. మనం కనుక మూత పెట్టకుండా ఉంటే ఇది మెత్తగా కాకుండా కొంచెం డ్రై ఫ్రై అవుతుంది అనమాట. కానీ కొంచెం మెత్తగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుండాలి అనుకుంటే కొంచెంసేపు మూత పెట్టండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ అండి. ఇది ప్రత్యేకంగా ఈ దొండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం పండు ఇవి తీసి పడేయాలండి. పండి ఉంటాయి కదా, వాటిలో అవి తీసేసి ఓన్లీ పచ్చిగా ఉండేవే చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని గంట బెల్ నొక్కితే